బాహుబలి తీసి ఆల్మోస్ట్ 10 years అందంటే నమ్మశక్యంగా లేదు కదా. తెలుగు సినిమాలో కొత్త యుగం మొదలైంది ఒక చిత్రంతో. ఆ చిత్రం పేరు బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి విజన్, ప్రభాస్ హోల్ కెరియర్ డూ ఆర్ డై. 5 సంవత్సరాలు ఒక మూవీ చేయడం అంటే ఎవ్వరూ చేయని సాహసం. నిజంగా బాహుబలి ప్రభాస్ లక్కా లేక హార్డ్ వర్కా? ఇనిషియల్గా బాహుబలి తెలుగులో ఫ్లాప్ అని స్ప్రెడ్ చేశారు అన్న విషయం మీకు తెలుసా? రాజమౌళి వైఫ్ రాజమౌళి గారిని తీసేవలే బోడి సినిమా అని ఎందుకన్నారో ఈ వీడియో లాస్ట్లో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. అవును, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారుగా, కొంచెం చేయండి, మాకు సపోర్ట్ కావాలి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని పుణ్యం కట్టుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మన టాలీవుడ్ ప్రేమికులకు మరియు ప్రభాస్ ఫ్యాన్కి షేర్ చేయండి. అలాగే ఇంకేం లేదులేండి, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు తెలుగు సినిమా అంతా అందం, ఎమోషన్, యాక్షన్తో ఫుల్గా ఉంటుంది. కానీ బాహుబలి వచ్చి స్కేల్ని, విజన్ని, ఇమాజినేషన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఒకప్పుడు తెలుగు ఫిల్మ్స్, తెలుగు యాక్టర్స్ అన్న, తెలుగు పీపుల్ అన్న అంత రికగ్నైజేషన్ ఉండేది కాదు. గోవాలో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చిరంజీవి గారు ఏమన్నారు చూడండి. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు. మా మాట సరే సరి, ఇది మన గుర్తింపు. కానీ ఈ పరిస్థితిని మార్చింది ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్. ఒక దేశమంతా కలిసి చూడడానికి ఒక పాన్ ఇండియా సినిమా తయారు చేయాలని ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, గ్రాండ్ సెట్స్, కాస్ట్యూమ్ డిజైన్స్ అన్ని నేషనల్ లెవెల్లో చూపించాలి అని ప్రయత్నం చేశారు. అది మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్కి చిన్న క్యాన్వాస్లో చూడడానికి అలవాటైన సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కేల్లో చూడడానికి స్టార్ట్ చేసింది. 2015లో బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయింది. స్టార్టింగ్లో మన తెలుగు మూవీ లవర్స్కి ఈ మూవీ అర్థం కాక ఫ్లాప్, డిజాస్టర్ అండ్ పబ్లిసిటీ చేశారు. ఇది ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చూడండి. Telugu first date was a very bad talk. No, they were expecting too much Rajamouli and me. Right. Suddenly, Katappa comes and kills the hero. And they didn't like it. It was shock and it was abrupt cut. So they never saw a film like that. And they didn't expect that and they were a little worried. For little afternoon, evening, it was a very bad talk. And I said, Kaya, Bahubali won gaya. మన వాళ్ళకి మామూలుగా మంచి మూవీస్ నచ్చవుగా, అదే కలేజా, ఆరెంజ్ ఇలాంటి మూవీస్ గురించి సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ తర్వాత బాహుబలి 1 పికప్ అయింది. ఇంకా అదే సమయంలో తెలుగు సినిమా పాన్ ఇండియా అటెన్షన్లోకి వెళ్ళింది. కానీ దాని సీక్వెల్ బాహుబలి 2 ది కంక్లూజన్ 2017లో రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. 1800 కోట్ల వరకు కరెక్ట్ చేసి ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు రీచ్ దట్ నెంబర్ అయింది. ప్రతి ఒక్క కార్నర్లో ఇండియాలో బాహుబలి గురించి మాట్లాడడం స్టార్ట్ అయింది. ఆడియన్స్ ఒకటే క్వశ్చన్ అడిగారు, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? ఈ లైన్ ఇండియా పాప్ కల్చర్లో ఒక పార్ట్ అయింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా పర్సెప్షన్ కంప్లీట్గా మారిపోయింది. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో డబ్బింగ్ రిలీజ్లు క్రేజ్ తెచ్చాయి. ఈ సక్సెస్ తర్వాత ఇంకా బోల్డ్ సబ్జెక్ట్స్, గ్రాండ్ విజువల్స్తో మూవీ ప్లాన్ చేయడం స్టార్ట్ అయింది. బిగ్ బడ్జెట్స్కి ఇన్వెస్టర్స్ రెడీ అయ్యారు. తెలుగు హీరోస్ అండ్ డైరెక్టర్స్ నేషనల్ వైడ్ రికగ్నైజ్ అయ్యారు. ఇంపాక్ట్ ఆన్ హీరోస్ పైన ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపించింది. ప్రత్యేకంగా ప్రభాస్ మీద కనిపించింది. బాహుబలి ముందు ప్రభాస్ TFIలో ప్రామినెంట్ హీరో, మిర్చి లాంటి సినిమాలు చేశాడు. కానీ బాహుబలి ఆయన్ని పాన్ ఇండియా స్టార్ట్ చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి రీచ్ అయ్యాడు. ఇండియా టుడే ఆర్టికల్లో ప్రభాస్ హౌస్ హోల్డ్ నేమ్ అయినట్టు సాహో, ఆదిపురుష్ లాంటి ప్రాజెక్ట్స్ చాలా యాంటిసిపేషన్ పొందాయని చెప్పింది. హౌ ప్రభాస్ బికేమ్ బాహుబలి, ది జర్నీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్ యాక్టర్. ఆయన కెరియర్ ట్రాజెక్టరీ పూర్తిగా మారింది. ఇండియాలో మోస్ట్ రికగ్నైజ్డ్ యాక్టర్స్లో ఒకడయ్యాడు. ఇతర తెలుగు హీరోస్ కూడా ఇండైరెక్ట్గా లాభం పొందారు. బాహుబలి సక్సెస్ వల్ల ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యాయి. ముందు బాలీవుడ్ డామినేట్ చేసిన చోట TFI సినిమాలు ఎంటర్ అయ్యాయి. ఉదాహరణకి అల్లు అర్జున్ సరైనోడు 2016 US లో 678,519 కలెక్ట్ చేసింది. మహేష్ బాబు సినిమాలు ఇంటర్నేషనల్ ఓపెనింగ్స్లో ఇంప్రూవ్ అయ్యాయి. తెలుగు తమిళ్ డయాస్పోరా వల్ల అని ఇండియా టుడే ఆర్టికల్ చెప్పింది. హౌ బాహుబలి చేంజ్డ్ ది ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా వరల్డ్ వైడ్. ఈ గ్లోబల్ అపీల్ వల్ల పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోస్ సినిమాలు అబ్రాడ్లో బెటర్ విజిబిలిటీ పొందాయి. ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ పాన్ ఇండియా ఐకాన్స్ అయిపోయారు. బాహుబలి తర్వాత మూవీస్ లైక్ పుష్ప, RRR, సలార్, KGF ఆల్ ఫాలోడ్ ది పాత్ బాహుబలి క్రియేటెడ్. ఇంపాక్ట్ ఆన్ డైరెక్టర్స్. ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ కొత్త హైట్స్కి వెళ్ళింది. ముందు నుంచి మగధీర లాంటి సినిమాలతో TFIలో రెస్పెక్ట్ ఉంది. కానీ బాహుబలి వల్ల గ్రాండ్ ఎపిక్, కటింగ్ ఎడ్జ్ VFX, కంప్లీటివ్ నరేటివ్తో నేషనల్, ఇంటర్నేషనల్ అక్లెయిమ్ పొందాడు. ఇండియా ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఇండియన్ సినిమాని ప్రీ బాహుబలి, పోస్ట్ బాహుబలి ఎరాస్గా డివైడ్ చేశారు.
ఆయన విజనరీ స్టేటస్ని హైలైట్ చేసింది. బాలీవుడ్ కెన్ నెవర్ మేక్ బాహుబలి, దీస్ 5 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ వై. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ RRR ఆస్కార్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విన్ చేసింది. ఆయన రెప్యుటేషన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసింది. ఈ సినిమా సక్సెస్ ఇతర TFI డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేసింది పెద్ద క్యాన్వాస్లో సినిమాలు చేయాలని. ప్రశాంత్ నీల్ KGF సిరీస్, అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర లాంటి డైరెక్టర్స్ బాహుబలిని బెంచ్ మార్క్గా తీసుకున్నారు. ఈ షిఫ్ట్ వల్ల పాన్ ఇండియా ఫిల్మ్స్ కొత్త వేవ్ స్టార్ట్ అయింది. TFI డైరెక్టర్స్ ఇతర రీజియన్ స్టార్స్తో కొలాబరేట్ చేశారు. కల్చరల్ అండ్ గ్లోబల్ రికగ్నైజేషన్. బాహుబలి ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్లోకి తీసుకెళ్ళింది, వరల్డ్కి చూపించింది మనం కూడా గ్రాండ్ స్కేల్లో స్టోరీస్ చెప్పగలుగుతామని. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ బాహుబలి బ్రాండ్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ పెంచింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు బాహుబలి అంటే ఏంటి అని. ఒక తెలుగు సినిమా ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అయింది. బాహుబలి TFIకి కమర్షియలీ, కల్చరలీ గేమ్ చేంజర్. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. వాట్స్ సో స్పెషల్ అబౌట్ ఇండియన్ హిట్ ఫిల్మ్ బాహుబలి అంటే ఈ సక్సెస్ వల్ల తెలుగు సినిమాలకి బడ్జెట్ పెరిగాయి. VFX గ్రాండ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ పైన ఫోకస్ వచ్చింది. ఇంటర్నేషనల్ VFX స్టూడియోస్ హైదరాబాద్లో వర్క్ చేశారు. TFIని VFX హబ్గా చేసింది బాహుబలి. గ్లోబలీ బాహుబలి తెలుగు సినిమాకి కొత్త మేకర్స్ని ఓపెన్ చేసింది. బాహుబలి తెలుగు సినిమాలకి కొత్త మార్కెట్స్ ఓపెన్ చేసింది. 9,000 స్క్రీన్స్ వరల్డ్ వైడ్లో రిలీజ్ అయింది. US లో 900 స్క్రీన్స్ బాలీవుడ్ డామినెన్స్ని ఛాలెంజ్ చేసింది. ఇండియా టుడే ఆర్టికల్లో తెలుగు సినిమా అబ్రాడ్లో ఫేస్ చేంజ్ అయ్యింది, ప్లస్ ఫిల్మ్ మేకర్స్లో ప్రైడ్, కాన్ఫిడెన్స్ పెరిగింది అని చెప్పింది. హౌ బాహుబలి చేంజ్ ది ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా వరల్డ్ వైడ్. ఈ గ్లోబల్ అపీల్ వల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ప్రొడక్షన్లో థౌజండ్స్కి జాబ్స్, మర్చండైజ్తో రెవెన్యూ వచ్చింది. కల్చరలీ బాహుబలి ఫెనామినా అయింది. డైలాగ్స్, మ్యూజిక్స్, క్యారెక్టర్స్ పాపులర్ కల్చర్లో పార్ట్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమా. రాజమౌళి వైఫ్ ఎందుకు అలా అన్నారు? బాహుబలి రిలీజ్ అని నాని రాజమౌళి ఇంటికి వెళ్తే అందరూ లంచ్ చేస్తూ మళ్ళీ బాహుబలి థియేటర్లో చూడాలని డిస్కస్ చేస్తున్నారు. సో దానికి ఆయన వైఫ్ తీసేవలే బోడి సినిమా ఎన్నిసార్లు చూస్తామన్నారు. ఇది వాళ్ళు ఎంత గ్రో అయినా వాళ్ళ సింప్లిసిటీ రిజెంబుల్ చేస్తుంది. కంక్లూజన్, బాహుబలి ఒక సినిమా కాదు, ఒక మూమెంట్, ఒక మైల్ స్టోన్. తెలుగు ఇండస్ట్రీకి ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో తెలిసింది మనం కూడా వరల్డ్ క్లాస్ కంటెంట్ తయారు చేయగలుగుతామని. అందుకే బాహుబలి ది రియల్ గేమ్ చేంజర్ ఆఫ్ తెలుగు సినిమా. బాహుబలి ఎన్నో పాన్ ఇండియా మూవీస్కి పాత్ వేసింది. ఈవెన్ తమిళ్లో మణిరత్నం గారికి కూడా PS1 అండ్ PS2 తీయడానికి బాహుబలి మోటివేషన్ అని చెప్పారు. కమెంట్స్లో చెప్పండి. అయినా మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు బాహుబలి చూసారో, ఇంకా ఎన్నిసార్లు చూసారో కమెంట్లో చెప్పండి. నేనైతే మా డాడీ ముందుగా టికెట్స్ తీసుకుని మమ్మల్ని బాల్కనీలో ఎక్స్ట్రా చేసి వేసి మరీ కూర్చోబెట్టి మూవీ చూపించారు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై మహేష్.